నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, మళ్ళీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపైన స్పీకర్దే నిర్ణయమని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మరోసారి ఫిరాయింపుల వ్యవహారం తెరపైకొచ్చింది. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఓ పెద్ద బాంబు పేల్చారు. త్వరలోనే మరిన్ని చేరుకలుంటాయన్న మహేష్ కుమార్ గౌడ్, అది కూడా కేటీఆర్తో తిరుగుతున్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చూసి ఎమ్మెల్యేలు తమ వైపు వస్తున్నారని, త్వరలోనే ఎంతమంది టచ్లో ఉన్నారనేది మీడియాకే తెలుస్తుందని మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లిన ఆ ఎమ్మెల్యేలు ఎవరనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేసేందుకు స్పీకర్కు టైం బాండ్ లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. రీజనబుల్ టైంలోనే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలకు ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు అనర్హత వేటు భయంతో ఆగిపోయిన ఎమ్మెల్యేలు ఇక కారు దిగేస్తారని గులాబీ నేతలు కూడా కలవరపడుతున్నారట. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నారనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలని ప్రచారం కూడా సాగుతుంది. ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడం లేదు. ఇటీవల మల్లారెడ్డి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా అక్కడ పెద్ద హడావుడి చేశారు. మల్లారెడ్డి కుటుంబం అంతా రేవంత్తో ఫోటోలు దిగడమే కాకుండా కొందరు ముఖ్యమంత్రి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. దీంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ నడుస్తుంది. మల్లారెడ్డి ఆస్తులపైన హైడ్రా ఫోకస్ పెట్టడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనే మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లాలనుకున్నప్పటికీ రేవంత్ అడ్డుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీంతో మామాల్లుళ్ళు ఇద్దరు మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్కు హ్యాండ్ ఇస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హస్తం కూటికి చేరతారన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో కేటీఆర్కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుకుంట్ల ఎమ్మెల్యే సంజయ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నారు. వారిలో కౌశిక్ రెడ్డి వస్తానన్నా కాంగ్రెస్లో చేర్చుకునే పరిస్థితి లేదంటున్నారు. ఆ క్రమంలో మహేష్ గౌడ్ చెప్పిన ముగ్గురులో ఇద్దరిపైన ఒక అంచనాకు రాగా, మూడో వ్యక్తి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 7 తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. దీంతో కేసీఆర్ శబరంలో ఇప్పుడు కలవరం మొదలైందంటున్నారు. కేటీఆర్తో సన్నిహితంగా ఉండే వాళ్ళు వెళ్ళిపోతే ఇక పార్టీలో మిగిలేది ఎవరన్న చర్చ కూడా గులాబీ శ్రేణిలో జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.